అది 1970 జూలై 25. ఒక నర్స్ రాత్రి జరగబోయే తన కూతురు బర్త్డే ఫంక్షన్ కోసం ఒక గిఫ్ట్ కొనాలనుకుంది. ఆ గిఫ్ట్ కోసం షాప్కి వెళ్ళి ఒక బొమ్మను కొంది. ఇదే ఆ బొమ్మ. ఆ నర్స్ అనుకున్న విధంగానే తన కూతురికి 28వ పుట్టినరోజు సందర్భంగా ఆ బొమ్మని గిఫ్ట్గా ఇచ్చింది. అయితే ఆ అమ్మాయి ఆ బొమ్మను తీసుకొని ఆనందంగా తన రూమ్లోకి వెళ్ళి ఆ బొమ్మని బెడ్పై ఒకవైపు పడుకోబెట్టి తను కూడా మరోవైపు పడుకుంది. ఆ అమ్మాయి కొన్ని రోజులకు ఒక విషయాన్ని నోటీస్ చేసింది. అదేంటంటే తను రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ బొమ్మని ఒక బెడ్పై పడుకోబెట్టి కాళ్ళు చేతులు స్ట్రెచ్ చేసి వెళ్ళిపోయేది. అయితే ఆ అమ్మాయి మళ్ళీ ఆ బొమ్మ కోసం తిరిగి వచ్చి చూసేటప్పటికి ఆ బొమ్మ డైరెక్షన్స్ అనేవి చేంజ్ అయ్యి ఉండేవి. అంటే ఆ అమ్మాయి పెట్టిన డైరెక్షన్లో కాకుండా వేరువేరుగా ఆ బొమ్మ ఉండేది. ఆ బొమ్మని పడుకోబెట్టిన డైరెక్షన్ మాత్రమే కాదు, ఆ బొమ్మ కాళ్ళు చేతులు జుట్టు మొత్తం మారిపోయి ఉండేది. అయితే కొన్ని రోజుల తర్వాత హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుకుమార్ ఫ్రమ్ మార్కెట్ టెక్ అండ్ ఫ్యాక్ట్స్ విత్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బొమ్మ అనేది కదలడం మొదలుపెట్టింది. అంటే కాళ్ళు చేతులు కదల్చడం కాదు, ఒక గదిలోంచి మరొక గదిలోకి తానుగా వెళ్ళేది. ఇది కదిలేటప్పుడు దాని అడుగుల శబ్దాలు ఆ అపార్ట్మెంట్లోని చాలామందిని డిస్టర్బ్ చేసేవి. అయితే ఒకరోజు రాత్రి బేరీ తనతో పాటు తన రూమ్మేట్ అయినటువంటి లారా కెప్టెన్ని ఇంటికి తీసుకొస్తుంది. తను కూడా ఒక ట్రైనీ నర్సే. అయితే ఆ బొమ్మ అక్కడికి ఎలా వచ్చి కూర్చుందో, ఆ డోర్ ఎదురుగా ఏం చేస్తుందో వాళ్ళకి అర్థం కాదు. అయితే రెడ్లీ ఈ విషయాన్ని తన స్నేహితురాలతో చెప్తుంది. వాళ్ళమ్మ ఆ బొమ్మను తనకిచ్చినప్పటి నుంచి జరిగే అన్ని విషయాల గురించి తను డిస్కస్ చేస్తుంది. అప్పటి నుండి వాళ్ళు ఆ బొమ్మని క్లియర్గా మొదలు పెడతారు. కావాలని ఒక రూమ్లో ఆ బొమ్మను ఉంచుతారు అనుకొని. అయితే వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి చూసేటప్పటికి ఆ బొమ్మ ఆ రూమ్లో ఉండేది కాదు. దీనంతటికీ కారణం ఏవో దుష్టశక్తులు అనేవి ఆ బొమ్మలో ఉన్నాయని వాళ్ళు బలంగా నమ్ముతారు. ఆ దుష్టశక్తికి ఆ బొమ్మలో ఏం పని, అయినా అది ఎవరికి హాని చేయట్లేదు అనే నమ్మకంతో వాళ్ళు ఉంటారు. అయితే అది ఏదైనప్పటికీ తమకు హాని చేయట్లేదని వాళ్ళు అనుకుంటారు. అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ ఆ బొమ్మకి హ్యాండ్ కప్స్ వేసి దాన్ని బంధించి పెడతారు, ఆ బొమ్మ ఎలా కదులుతుందో తెలుసుకోవడం కోసం. అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి చూసేటప్పటికి ఆ బొమ్మకి హ్యాండ్ కప్స్ అనేవి ఉండవు. అంతేకాకుండా ఆ బొమ్మ యొక్క గుండె భాగంలో రక్తం అనేది వాళ్ళకి కనిపిస్తుంది. అయితే ఆ రక్తం ఎవరిదో వాళ్ళకి ఫస్ట్ అర్థం కాదు, కానీ తర్వాత నీట్గా అబ్జర్వ్ చేస్తే అది ఒక యంగ్ ఉమెన్ బ్లడ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత హెల్ప్ కాల్ అనే కొన్ని లెటర్స్ అనబెల్లా డాల్ వద్ద దొరికేవి. అయితే వాళ్ళు ఆ మెసేజెస్ని సీరియస్గా తీసుకోరు, ఎందుకంటే ఆ మెసేజెస్ వాళ్ళు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నుండి వాళ్ళకు వచ్చాయని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఇలాంటి మెసేజెస్ ఎన్నో ఇంతకుముందు వచ్చున్నాయి. 2 రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే అద్దాలు అనేటివి వాడంతట అవే పగిలిపోతూ ఉంటాయి. అయితే అవి ఎలా పగిలాయో వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ఆ గ్లాస్ పగిలిన దగ్గర చుట్టుపక్కల ఎలాంటి రాయి కూడా ఉండేది కాదు. డేడ్లీ అండ్ లారాకి భయం ఎక్కువ అవుతుంది. సో దాంతో వాళ్ళు ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని, ఆ ఇంటి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు డిసైడ్ అయ్యి వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతారు. అయితే వాళ్ళు చాలా మెంటల్ స్ట్రెస్కి గురై ఉంటారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయే ముందు చివరి ప్రయత్నంగా సైకిక్ మీడియాకి కాల్ చేస్తారు. ఎందుకంటే ఆ బొమ్మలో కనుక ఏదైనా దుష్టశక్తి ఉంటే వాళ్ళు వచ్చి ఆ దుష్టశక్తిని తమతో పాటు తీసుకెళ్ళిపోతారని వాళ్ళ ఉద్దేశం. ఆ ఇంట్లో ఏదైనా ఉందని కూడా వాళ్ళ అనుమానం. అయితే సైకిక్ మీడియా వస్తే ఆ ఇంట్లో ఉండే దుష్టశక్తుల్ని తరమడానికి వాళ్ళకు సహాయం చేస్తారని వాళ్ళు భావిస్తారు. అయితే సైకిక్ మీడియా రావడానికి వారం రోజులు టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంకో కేసులో బిజీగా ఉంటారు. అయితే ఈ వారం రోజుల్లో వీళ్ళకి ఆ అపార్ట్మెంట్లో జరిగే ఎన్నో తెలియని విషయాల గురించి తెలుస్తుంది. అవేంటంటే నిజానికి వీళ్ళు ఆ రోజు ఆ బొమ్మకి హ్యాండ్ కప్స్ వేసి వెళ్ళినప్పుడు వీళ్ళు తిరిగిచ్చేలోపు ఆ బొమ్మకి హ్యాండ్ కప్స్ ఉండవు అండ్ ఆ బొమ్మ గుండెల పైన రక్తం అనేది ఉంటుంది. అయితే నిజానికి కాల్ అనే ఒక అబ్బాయి యొక్క రక్తం అది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ అపార్ట్మెంట్లో ఆ బొమ్మ గురించి ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆ బొమ్మ అతనికి స్ట్రేంజ్గా కనిపిస్తుంది. దాంతో వీళ్ళు తిరిగి వచ్చే లోపల ఆ బొమ్మ అతనిపై, అయితే ఆ బొమ్మ డైరెక్ట్గా అతన్ని అటాక్ చేయదు. తను ఏదో ఒక తెలియని స్పిరిట్ని పిలిచి
అతను లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు ఆ లిఫ్ట్కి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది. ఆ యాక్సిడెంట్లో అతను తీవ్రంగా గాయపడి అతని నోట్లోంచి రక్తం వచ్చి ఆ బొమ్మపై పడుతుంది. ఆ తర్వాత ఆ బొమ్మ తిరిగి మళ్ళీ ఫ్లాట్కి వచ్చేస్తుంది. బొమ్మ అపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుండి 3 హత్యలు అనేటివి జరుగుతాయి. అయితే 3 అనుమానాస్పద మృతులే. అయితే వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారో ఎవరికీ తెలియదు. కానీ వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటారు. డెడ్లీ అండ్ లారాలకి అర్థమైన విషయం ఏమిటంటే ఆ కాల్ అనే వ్యక్తి ఆ బొమ్మ ద్వారా ఒక మెసేజ్ అనేదాన్ని వీళ్ళకి పంపాడు. అదే హెల్ప్ కాల్. ఇంతకుముందు చూపించినట్టు హెల్ప్ కాల్ అనే మెసేజెస్ ఆ వ్యక్తి ద్వారానే వచ్చుంటాయి. అయితే ఈ బొమ్మ ఆ వ్యక్తిని చంపి ఆ వ్యక్తిని తన ఒంట్లోకి ఆవహించుకోవడానికి కారణం ఆ బొమ్మ ఆత్మలకు మార్గం చూపే ఒక శపించబడిన సాతాను వంటి వ్యక్తిది. అయితే అతను సూసైడ్ చేసుకొని చనిపోతాడు. అయితే అతను చనిపోయి ఆ ఆత్మ ఆ బొమ్మలో ప్రవేశిస్తుంది. దుష్టశక్తులకు మార్గం చూపే ఒక ఆధారంగా మారుతుంది. నిజానికి ఆ బొమ్మకి సజీవంగా ఉండే మనుషులు నచ్చరు. ఎందుకంటే వాళ్ళ నుండి ఆత్మను దూరం చేసిన తర్వాత వచ్చే ఆ నెగిటివ్ ఆత్మని ఆ బొమ్మ తనలోకి ఆవహించుకోదు. కానీ ఆవహించుకోవడానికి వీలు కలిగి ఉండే వేరొక అవకాశాన్ని చూపిస్తుంది. అంటే ఇది క్షుద్రశక్తులకు మార్గదర్శకంగా ఉంటుంది. అంతేకాకుండా క్షుద్రశక్తుల్ని ఆవాహనం చేసుకుంటుంది. మొట్టమొదటిసారిగా చనిపోయి ఈ బొమ్మలోకి ప్రవేశించిన ఆ శపించబడిన సాతాను సైనికుడు ఎన్నో క్షుద్ర పూజలు చేసేవాడు. అయితే అతను చనిపోయి ఆ బొమ్మలోకి ప్రవేశించిన తర్వాత అతని రూమ్మేట్ అయినటువంటి ఎడ్గర్ లెన్స్ అనే వ్యక్తిని ఆ బొమ్మ ద్వారా చంపాలని చూస్తాడు. ఒకరోజు ఎడ్గర్ లెన్స్ యథావిధిగా తన పనిని ముగించుకొని ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు ఆ బొమ్మ తన గొంతును పట్టుకొని గట్టిగా నడవడానికి ప్రయత్నిస్తుంది. అతను ఎంత దాన్ని బయటకు తోయాలని ప్రయత్నించినా వీలు పడదు. చివరికి రక్తం కక్కుంటూ అతను చనిపోతాడు. అయితే దీనంతటికీ కారణం ఆ అనబెల్లా డాల్ అని అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత ఆ బొమ్మని ఒక ఆక్షన్లో వేరొక వ్యక్తి కొని తన షాప్లో పెట్టుకుంటాడు. ఆ బొమ్మని తీసుకొచ్చి దానిని చర్చిలో ఉంచి దానిపై కొన్ని పూజలు అనేటివి చేసిన తర్వాత ఆ బొమ్మను తీసుకెళ్ళి తన షాప్లో ఉంచుకుంటాడు. అండ్ లొరెన్ వారెన్కి అప్పుడే ఈ విషయం తెలుస్తుంది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే ఆ బొమ్మని షాప్ నుండి తెచ్చి ఈ అమ్మాయి తీసుకున్న తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఆ తర్వాత ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం వాళ్ళు సైకిక్ మీడియాకి కాల్ చేస్తారు. ఆ సైకిక్ మీడియా అనేది వేరే ఎవరో కాదు, ఎడ్ అండ్ లొరెన్ వారెన్. వీళ్ళు అప్పట్లోనే ఎంతో ప్రముఖులు భూత వైద్యంలో. నిజానికి వీళ్ళు జీసస్ భక్తులు, అంతేకాకుండా జీసస్ సేవకులు. అయితే ఫస్ట్ టైం డెడ్లీ అండ్ లారా కాల్ చేసినప్పుడు వీరు వేరే కేసుపై బిజీగా ఉంటారు. అయితే ఆ తర్వాత ఆ కేసును క్లియర్ చేసుకొని రాగానే నేరుగా ఆ అనబెల్లా ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని పూజలు చేసి ఆ బొమ్మని వాళ్ళు తమతో పాటు కారులో తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అయితే వాళ్ళు ఆ బొమ్మని కారులో తీసుకెళ్ళడానికి ప్రయత్నించడమే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. అది ఎందుకో అనబెల్లా ది డాల్ పార్ట్ 2లో చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈరోజు మన వీడియో. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియో అనబెల్లా ది డాల్ చాప్టర్ 2లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఇస్ రుష్ కుమార్ ఫ్రమ్ మార్కెట్ టెక్ అండ్ ఫ్యాక్ట్స్ విత్ ఎంటర్టైన్మెంట్ ఛానల్.